చర్చిస్తున్నాం. టీడీపీ నుంచి బాలగురుస్వామి గారు ఉన్నారు. బాలగురుస్వామి గారు, మీరు అన్నట్టుగానే వైసీపీ అయితే చాలా ఘోరంగా ఓడిపోయింది. మీరు పెద్ద మెజార్టీతో గెలిచారు, బాగానే ఉంది, ఇంతవరకు అంతా బాగానే ఉంది. కానీ నెక్స్ట్ మీరు చేయాల్సింది, మీ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరాలంటే, గ్రౌండ్ రియాలిటీ కావాలి అంటే చేయాల్సింది కొండంత ఉంది. మీ దగ్గర ఉంది మాత్రం, రాష్ట్రంలో ఉన్న పరిస్థితి మాత్రం ఘోరంతే ఉంది అనే ఒక వాదన బలంగా వినిపిస్తూ ఉంది. అసలు పాసిబిలిటీ ఉందా? అన్నీ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుందా? ముందుగా మీకు కోటేశ్వరరావు గారికి, ఆడి విల్సన్ గారికి అందరికి ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తున్నాను. అయితే మా ప్రభుత్వం మీద, మా పార్టీ మీద, కూటమి మీద నమ్మకంతో జనాలందరూ కూడా మమ్మల్ని గెలిపించడం జరిగింది. అది మేము అనుకున్న విజయం, మేము ఎక్స్పెక్ట్ చేసిన విజయం అయితే వచ్చేసింది. అయితే మీరు చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడున్న హామీలు భారీ స్థాయిలో ఉన్నాయి కదా, మరి మీ ముందున్న సవాళ్ళు ఏ విధంగా అధిగమిస్తారు అని చెప్పి మీరు చెప్తున్నారు. ఒకసారి మనం చూసామనంటే, చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు. ఈ రోజు నేను స్టేటస్ లో కూడా పెట్టడం జరిగింది. ప్రపంచంలో కల్లా రాజకీయ రంగంలో కావచ్చు, అభివృద్ధి పదంలో కావచ్చు, అదేదో సంస్థ సర్వే ఇచ్చింది, 14 మందిని తీసుకుంటే ప్రపంచంలోనే దాంట్లో బాబు గారికి ప్లేస్ రావడం జరిగిందని చెప్పి ఒక బయట వాట్సాప్ రైట్ గురుస్వామి గారు, ఆ స్టేటస్ కి అనుగుణంగానే, దానికి అనుగుణంగానే ఈ రోజు ఎందుకనంటే, మేము ఈ రోజు మీరు ఇందాక ఆడి విల్సన్ అన్న గారితో మాట్లాడుతూ అప్పుడు విడిపోయారు కదా, మరి మళ్ళా ఇప్పుడు కలిశారు, ప్రత్యేక హోదా మీద కదా విడిపోయారు అని చెప్పారు. విల్సన్ అన్న గారు చెప్పడం, ఆ రోజు జగన్ ట్రాప్ లో పడి ఆ రోజు ఇట్లా చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. ఎందుకనంటే, రాష్ట్రం డెవలప్ కావాలి అని అంటే ఎన్డీఏలో భాగస్వామ్యం కావాలి అనేది కూడా మా కూటమిలో ఒక భాగం. ఎందుకనంటే ఈ రోజు జగన్ ట్రాప్ లో, బాలగురుస్వామి గారు, జగన్ ట్రాప్ లో పడ్డారు అని విల్సన్ గారు ఆరోపించారు. దాన్ని కూడా మీరు సమర్థిస్తున్నారు. నిజంగా పడ్డారా అప్పుడు ఆ టైంలో? వాళ్ళ వర్షంలో పడ్డారు అని చెప్తున్నారు. ఎందుకనంటే మేము 2014 ఎలక్షన్స్ కి వెళ్ళేటప్పుడు ఆ రోజు ప్రత్యేక హోదా మీద మేము వచ్చున్నాం కాబట్టి, ప్రత్యేక హోదా వస్తుందని చెప్పి ఆ రోజు అనుకొని ముందు కూటమితో వెళ్ళడం జరిగింది. ఆ రోజున్న పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు ఇవ్వలేకపోయాము అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. దాన్ని సాధించుకునే విధంలో, ఎందుకనంటే ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏర్పడ్డ విభేదం తప్పితే ఆడ వేరేదైతే లేదు. ఆ రోజు అవకాశం లేదు కాబట్టి జగన్ ట్రాప్ లో పట్టడం, ఇంకొక ట్రాప్ లో పట్టడం అనేది అదైతే కాదని చెప్పి నా భావన. ట్రాప్ లో పట్టడం అయితే 100% కాదు ఆ రోజు. ఎందుకనంటే రాష్ట్రానికి మనం ఏమైతే హామీలు ఇచ్చామో దాన్ని సాధించుకునే క్రమంలో అది అడగలేదు, అసలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు అనేది కూడా వస్తుంది కదా, దానికోసంగా చేయడం జరిగింది తప్పితే అది వేరే ఉద్దేశం కాదు. ఈ రోజు ఎందుకనంటే రాష్ట్రం డెవలప్ అవ్వాలన్నా కూడా, రాష్ట్రాన్ని ఏ విధంగా ప్రగతి పదంలో నడపాలి, ఇప్పుడు ఇచ్చిన హామీలన్నీ కూడా ఏ విధంగా నెరవేర్చాలి, ఇక్కడ రెవెన్యూ అనేది ఏ విధంగా జనరేట్ చేయాలి అనే దాంట్లో బాగా ముందు చూపు కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ప్లస్ దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఎక్కువ చేయగలుగుతాం. ఎందుకనంటే ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా ఈ రోజు ఇన్ని చేయగలిగాడు సంక్షేమ పథకాలు. రెవెన్యూ జనరేట్ చేయకుండానే అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇచ్చాడు. కానీ మా సిస్టమ్, మా ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా నడుపుతుందంటే, ఇన్కమ్ జనరేట్ చేస్తాము, పరిశ్రమలు తీసుకొస్తాము, ఎట్ ది సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా మేము కూడా భాగస్వామ్యులు అవుతాము. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన దాంట్లో దాన్ని పూర్తిగా తెచ్చుకునే క్రమంలో కావచ్చు, సాధించుకునే క్రమంలో కావచ్చు, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం. వైసీపీ గవర్నమెంట్ కి మోదీ ప్రభుత్వం 2019 నుంచి 2024 మధ్య సహకరించిందా లేదా? మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్? షూరా సహకరించింది, ఓకే, ఖచ్చితంగా సహకరించింది. అంటే ఒకటి కేంద్ర ప్రభుత్వం బాధ్యత కదా. ఎందుకనంటే బాధ్యత ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆంధ్రప్రదేశ్ కి ఏమి రావాలో వాటిల్లో వాళ్ళు బీజేపీ ప్రభుత్వం చేసింది, వైసీపీ ప్రభుత్వం కూడా చేయించుకుంది. ఎందుకనంటే యాజ్ పర్ రూల్ ప్రకారం జరిగింది అది. కానీ ఇప్పుడు ఎందుకనంటే ఎన్డీఏ కూటమిలో ఉండడం వల్ల, కూటమిలో భాగస్వాములు అవడం వల్ల ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా బీజేపీ నుంచి గెలిచిన వ్యక్తులు మంత్రులుగా రాబోతున్నారు. ఎట్ ది సేమ్ టైం రేపు సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా మా పార్టీ నుంచి గెలిచిన ఎంపీ అభ్యర్థులు కొంతమంది మినిస్టర్లు కాబోతున్నారు.
తద్వారా ఎందుకనంటే ప్రభుత్వంలో భాగస్వామ్యం అవడం వల్ల మనం ఇంకొంచెం అడిగి తెచ్చుకునేదానికి మనకు కావాల్సినవి చేసుకునేదానికి ఎక్కువ అవకాశం 100% ఉంది. దీన్ని ఎవరు కాదన్నా కూడా ఇదైతే వాస్తవం. దానిలో భాగంగానే ఎందుకనంటే డెవలప్ అవ్వాలి. ఎందుకనంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజు కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. దానికి చంద్రబాబు నాయుడు గారి మద్దతు కూడా గతంలో ఎన్డీఏ కన్వీనర్ గా చేస్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా అవసరం అని చెప్పి బీజేపీ కూడా గుర్తించింది. ఎట్ ది సేమ్ టైం మా పార్టీ కూడా ఎందుకనంటే బీజేపీతో కలిసి జర్నీ చేసి ఎన్డీఏతో కలిసి అంటే ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత కూటమి ఏర్పడటం ఒక పద్ధతి ఉంటుంది. ఎలక్షన్ కి కలిసి కూటమిగా వెళ్ళడం అనేది ఒక పద్ధతి ఉంటుంది. అందువల్ల ఎందుకనంటే మేమందరం ఒకే మాట మీద ఒకే బాట మీద అందరం కలిసి ముందే అన్ని మాట్లాడుకొని ఈ రోజు ఎన్డీఏ కూటమి ఏర్పడి ఎలక్షన్ కూడా మేము వెళ్ళి విజయం సాధించాం. ఈ రోజు విజయం సాధించామంటే దాంట్లో అందరి పాత్ర కూడా బ్రహ్మాండంగా ఉంటది. ఈ రోజు బాహుబలి సినిమా హిట్ అయిందంటే ఒక ప్రభాస్ వల్ల రానా వల్ల ఇంకొకరి వల్ల కాదు. అక్కడ ఆ సినిమాలో టెక్నీషియన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు బాగా చేశారు కాబట్టి అంత హిట్ అయింది. అలానే ఈ రోజు మేము ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ మాకు సపోర్ట్ ఉంది, జనసేన సపోర్ట్ ఉంది. ఎట్ ది సేమ్ టైం మా పార్టీ అందరం కలిసి సమిష్టిగా ముందుకు వెళ్ళాం కాబట్టి ఈ రోజు ఘన విజయం సాధించాం. ఎవరు తక్కువ అని ఎవరు ఎక్కువ అనేది అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదు. అందువల్ల మేము ఎందుకనంటే రాష్ట్ర డెవలప్మెంట్ కోసమే గెలవటంలో మాట్లాడుకొని ప్రభుత్వంలో చేరడం జరిగింది. గెలవటంలో ఆంధ్రప్రదేశ్ ని పూర్తిగా కూడా మేము డెవలప్ చేస్తాము. ఆ నమ్మకం మాకు, మా పార్టీకి, మా అధినేతకి, ఎన్డీఏ కూటమికి 100% ఉంది. వెంకట గారు గెలవటంలో సమిష్టిగా పెట్టిన కృషి కావచ్చు, సమిష్టిగా పెట్టిన ఐడియాలజీ కావచ్చు, ఎంతో సక్సెస్ అయ్యారు. నో డౌట్. ఫలితం చూస్తే సక్సెస్ అయినట్టుగా అర్థమవుతుంది, నో డౌట్ అందులో. కానీ ఇంప్లిమెంటేషన్లో ఏదైతే మీరు చేయాల్సిందో, ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చారో ఆ చేసే విషయంలో కూడా ఈ ఐక్యత ఉంటుందా, ఈ సమిష్టి పోరాటం ఉంటుందా? 100% ఉంటుంది వెంకట గారు. 100% ఉంటుంది. ఎందుకనంటే ఈ రోజు మేమేదో బీజేపీతో కలవడం, జర్నీ చేయడం కాదు. ఎందుకనంటే వాజ్పేయి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్డీఏ కన్వీనర్ గా ఉండి ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ముందుండి నడపడం జరిగింది. బీజేపీతో కలిసి మాకు మంచి స్నేహం, మంచి జర్నీ ఉంది. దానిలో భాగంగానే ఈ రోజు కలిసి ముందుకెళ్ళాం. ఎందుకనంటే ఏది కూడా అగ్రెసివ్ గా ముందుకెళ్ళో లేకపోతే శత్రువుగా భావించే ఏది చేయలేం సార్. ఏదైనా కూడా మంచితనంతో తెచ్చుకోవాలి. మన రాష్ట్రం ఈ రోజు వెనకబడిపోయింది కాబట్టి దానికి మోడీ గారు, అమిత్ షా గారు అందరు కూడా బీజేపీ సహకారం ఉంటుంది. అందరం కలిసి ముందుకెళ్తాం. రాష్ట్రానికి